సో మీరేంటి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో ఒకసారి చెప్పండి? అంటే 22 ఇయర్స్ అయిందండి యెస్. మార్కెట్‌లోకొచ్చి. వండర్‌ఫుల్. సో, స్టడీస్‌లో ఉన్నప్పుడే ఏదో తెలుసో తెలియకో అచ్చా! మార్కెట్‌లోకొచ్చాం. అవునా? ఓకే. సో, ఇదొక లెంత్ జర్నీ. అవును. సో, ఇందులో మనం అప్ చూసాము, డౌన్ చూసాము. చాలా సార్లు అంటే 2008 అనేది ఎవ్రీబడీ ఇప్పుడున్న ప్రతి ఫండ్ మేనేజర్‌కి కూడా ఒక లెసన్ అండి. అంటే నాకే కాదు 2008 2008 అనేది ఇప్పుడున్న మేజర్ ఫండ్ మేనేజర్స్ గానివ్వండి, మార్కెట్‌లో ఉన్న సీనియర్ పీపుల్‌కి కూడా 2008 ఒక లెసన్ అండి. ఓకే. అంటే 2005, 6, 7 బుల్ మార్కెట్ అండి. ఆ! సో, ఆ బుల్ మార్కెట్‌లో మీరు ఏది పెట్టినా అంటే ఊరికే చేత్తో లిస్ట్ ఏది సెలెక్ట్ చేసుకొని పెట్టినా కూడా పెరిగినాయి. ఆ! బాగా పెరిగినాయండి. సో, 2008 లీమన్ బ్రదర్స్ కొలాప్స్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్స్ ఆల్మోస్ట్ 60% కరెక్షన్ జరిగిందండి. 2008, వావ్! 9 దాదాపుగా అసల చాలామంది వాష్ ఔట్ అయిపోయారు ఆ టైంలో. ఓకే. సో, అట్లా మనం చాలా జర్నీస్ చూసాం కాబట్టి 22 ఇయర్స్‌లో. వావ్! ఇప్పుడు ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ మార్కెట్‌లో మెచ్యూరిటీ ఉన్న మార్కెట్. ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు. ఓకే. ఏది అంటే మనకు అన్ని ఆపర్చునిటీస్‌లా కనిపిస్తాయండి. అవును. కానీ అన్నిటిని మనం అటెంప్ట్ చేయకూడదు. కరెక్ట్. అట్లా. అంటే హ్మ్. ఏది గ్లోరీ పిక్చర్, ఏది కాదు. కరెక్ట్. ఇవే మీరు చేసిన అతి పెద్ద తప్పేంటండి? అంటే దాని నుంచి మేమేమైనా నేర్చుకోవచ్చా అని? అంటే మీరు స్టాక్ యాహ్! మార్కెట్‌లో. యాహ్! మీరు రీసెంట్ విషయం చెప్తానండి. అంటే ట్రేడింగ్ చెప్తాను. అట్లా ఇన్వెస్ట్‌మెంట్ యాహ్! గురించి కూడా ప్లీజ్. చెప్తా. ప్లీజ్. రీసెంట్‌గా నేను ఒకటి మిస్టేక్ ఏంటంటే అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు ఇందాక అవును. కదా! అవును. అవును. మీరు డబ్బులొస్తాయా అన్నారు కదా! అవును. సో, నేనేం చేశానంటే 2017, 18, 19 మా అమ్మాయి పెద్దమ్మాయి ఆ! అప్పటికి మైనరే తను. ఓకే. తనకో డీమ్యాట్ అకౌంట్ ఉండేది. రైట్. సో, సూపర్బ్! ఆ! తనకి నేనేం చేసేవాడినంటే నెలకొక 5,000, 10,000 నేను రీసెర్చ్ చేసుకున్నా. ఓకే. స్టాక్స్ రీసెర్చ్ చేసుకొని కొన్నా. హ్మ్. ఒక 2.75 లాక్స్ రఫ్‌లీ ఆ! అప్పటికి ఓకే. కోవిడ్‌కి ముందు వరకు. సూపర్! సరదాగా తను పెద్దయినప్పుడు కొన్నా. అవును. సో, కోవిడ్‌లో నేను కూడా ఆ స్టాక్స్ అమ్మేసా. ఓహ్! ఓకే. బట్ నాకేం లాస్ రాలా. అచ్చా! నేను ఓకే. కొన్నాను. హ్మ్. నేను ఆ రోజు అమ్మినా కూడా నా అమ్మిన రేట్ మీద ఒక ఒ 15,000 ప్లస్‌లోనే అమ్మా. వచ్చారు. ఆ! ఇప్పుడుంటే ఒక 75 లాక్స్ పోర్ట్‌ఫోలియో వాల్యూ. 2.5, 2.75 లాక్స్ టు 75 లాక్స్ అయింది. అంటే డిక్సాన్ టెక్నాలజీస్ కొన్నా నేను. అబ్బా! అప్పట్లోనే రిసర్చ్ చేసి 2700 అట్లా ఉండేది. అది 50, 60,000 అయింది ఇప్పుడు. అంటే స్ప్లిట్ చేసి ఆ వాల్యూ ఆహాహా! చూసుకుంటే. లారస్ ల్యాబ్స్ రూ. 450 ఎప్పుడో కొన్నా. ఇప్పుడు అది చూస్తే ఒక 8,000, 9,000 ప్రైస్ ఉంది. సో, అట్లా ప్రతీది కూడా మల్టీ బ్యాగర్ అయిందండి. అంటే నేను అంటే అనుకుని కొనలా. అదే కదా! నేను రీసెర్చ్ చేసుకున్నా, ఫండమెంటల్‌గా కొన్నారు. యాహ్! బావుందనుకున్నా, తీసుకున్నా. అలా నేను ఒక 12, 13 స్టాకులు తీసుకున్నా. ఒకవేళ అది ఆ రోజు అది అమ్మపోయి ఉంటే బావుండేది. ఇవాళ మీరు హైటెక్స్‌లో మీ అమ్మాయి పెళ్ళికి ఫుల్ అంటే పార్టీ తన ఇచ్చేవాళ్ళు. చదువు అంటే ఊరికే 75 లాక్స్‌తో అంటే పార్టీ సెక్యూర్డ్ ఇచ్చేవాళ్ళు. కదండీ. అంటే ఒక ఎగ్జాక్ట్‌లీ. ఒక అవును. సెక్యూర్డ్ తనకు పోర్ట్‌ఫోలియో బిల్డ్ అంతే గదా! అయిపోయేది. వండర్‌ఫుల్. సో, అట్లా మనం ఏంటంటే మంచి స్టాక్స్ అనేది పానిక్ అవ్వకూడదు. అది ఓకే. ఒక లెసన్. అంటే ఓకే. ఆ టైంలో. కరెక్ట్. బట్ ఆ కరెక్ట్. 2.5 లక్షలు నాకు రిక్వైర్మెంట్ కూడా కాదు. కరెక్ట్. ఊరికే కాకపోతే అమ్మేశారు. ఏదో మార్కెట్ పడుతుందన్న ఎందుకు అంటే సరే కోవిడ్‌లో ఎందుకు చూద్దాంలే, మళ్ళీ అనుకున్నారు? చూద్దాంలే అని అమ్మేయండి. ఓకే. సో, అది ఈ రీసెంట్ టైమ్‌లో నేను చేసిన మిస్టేక్ అండి. తర్వాత ట్రేడింగ్‌లో ఒకసారి మిస్టేక్ జరిగిందండి. ఆ! వెరీ ఎర్లీ డేస్‌లో ట్రేడింగ్‌లో పొజిషన్ తీసుకోవటంలో అంటే రెవెన్యూ ట్రేడ్ చేస్తారు కదండీ! అవును. సో, మార్కెట్‌కి అగైనెస్ట్ మార్కెట్ డైరెక్షన్ కాదని మనం ట్రేడ్ చేసాం. ఓహ్! అది ఒకరోజు ఆహ్, కొట్టిందా? సివియర్‌గా ఇంపాక్ట్ అయింది. ఓకే. దెన్ వి లెర్న్ రిస్క్ ఏం అసెస్. ఆలోచించి చేశారు మరట్లా? అంటే మనము ఫ్యూచర్స్ చేసేవాళ్ళం అండి అప్పుడు. ఓహ్! ఫ్యూచర్స్ అండ్ అచ్చా! ఆప్షన్స్ అప్పుడే చేసేవాళ్ళం. అప్పుడే చేసేవాళ్ళం. సో, అతి ఆ పెద్ద టై గ్యాంబ్లింగ్ గదా అది. ఓహ్ సో, మై గాడ్! అంటే ఆ! అప్పుడు వేరు యాహ్! కదండీ. తెలీదు గదా! అవును. ఆ! ఆ టైంలో ఏంటంటే స్పీడ్ ఉంటాం. కరెక్ట్. సో, 2007, 8 ఆ టైం ఆ! అంటే ఏముందండి. సో, అప్పుడేమైందంటే ఫ్యూచర్స్ మనం పొజిషన్స్ పడుతున్న కొద్దీ మనం యావరేజ్ చేస్తా ఎళ్ళాం. ఆ! కానీ బాటమ్ ఎవరు పట్టుకోగలరండి? ఎక్కడి అంతేగా. వరకు పట్టుకుంటాం? కరెక్ట్. ఎంతవరకు మనం చేయగలం మనం? అవును. చేయలేం గదా! సో, అక్కడ లాస్ బుక్ చేయాల్సొచ్చిందండి. అంటే హ్మ్. వేరే ఒక స్టేజ్ తర్వాత ఇంక మనం ఆపలేమండి. ఓకే. పొజిషన్స్ ఇంకా కట్ డౌన్ చేసేయాలి. ఇన్ఫెక్షన్ ఎక్కడో చోట కట్ డౌన్ చేయాలి. అంతే కదా! అవును. షుగరొచ్చింది, ఏళ్ళు దిగిపోతే కాలు మరి పోద్ది. కాలు పోతది. అవును. సో, ఎక్కడో చోట మనం కట్ డౌన్ చేయాలి కాబట్టి అది కొంచెం సింగిల్ డే. హ్మ్. సింగిల్ డేలో మనం కొంచెం హ్యూజ్ అమౌంట్ లాస్ బుక్ చేసాం. ఓహ్! అక్కడ మనం నేర్చుకున్నాం. ఇది రైట్. కాదు. సో, హెడ్జింగ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది అక్కడ హ్మ్. ప్రాక్టికల్‌గా అప్పుడు చూసామండి. ఓకే. సో, ట్రేడింగ్‌లో అక్కడ ఒకసారి, దెబ్బతిన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌లో రీసెంట్‌గా ఇదొకటి. రైట్. స్టాప్ లాస్ అనేది ఒకటుంటుంది గదా! దాన్నెట్లా అవునండి. వాడాలి? దానివల్ల ఉపయోగం ఉంటుందా? డెఫినెట్‌గానండి. ఆ! అంటే స్టాప్ లాస్ అనేది ఎనీ స్టాక్ అండి. అంటే ఇప్పుడు స్టాక్ పెరుగుతుంది. స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరగొచ్చు. అవును. స్టాక్ పెరిగిందండి. రూ. 100 స్టాక్ 400 అయింది. అవును. ఓకే. స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఎక్కడో చోట మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఆ స్టాక్ ఎక్కడికైనా రావచ్చు. అవును. యాస్ లాంగ్ యాస్ మీకు ఫినాన్షియల్స్ బాగున్నంత వరకు పర్వాలేదు. అవును. ఫినాన్షియల్స్ వీక్ అవుతున్నాయి. అంటే ఈపీఎస్ డౌన్ అంతే గదా! అవుతుంది. అవును. ఆ! లేకపోతే ఎర్నింగ్స్ డౌన్ అవుతున్నాయి. ఓకే. అలాంటప్పుడు డెఫినిట్‌గా మనం ఎక్కడో చోట స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. ఓకే. స్టాప్ లాస్ అంటే ఇక్కడ ఒకటుందండి. రూ. 100 షేరు అంటే మనం ఇనీషియల్‌గా కొన్నాం. అవును.
పెరిగినప్పుడు మన 400 అయింది అనుకోండి, లేకపోతే 300 అయింది. స్టాప్ లాస్ అంటే 75 అనుకుంటారు. ఆ, 300 నుండి స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. అచ్చా అచ్చా, ఓకే. మీరు 25% స్టాప్ లాస్ అనుకున్నారు అనుకోండి, ఎందుకు పెట్టుకుంటామండి స్టాప్ లాస్? క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అంటే మనం పెట్టిన క్యాపిటల్ ఎక్కడో చోట మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు గేమ్లో ఉండాలంటే క్యాపిటల్ ఉండాలి. మీకు గేమ్లో ఉంటే సపోజ్ మరి 10 డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక ₹1,00,00,000 పెట్టారండి. అవును. 10 లక్షలు మీ స్టాప్ లాస్. ఏదో మీరు ఒక స్టాక్ కొంటున్నారు, 10 లక్షలు స్టాప్ లాస్. 10 లక్షలు కూడా పోయినాయి, 90 మిగులుతాయి. మళ్ళీ ఫెయిల్ అయ్యారు, 80 మిగులుతాయి. మళ్ళీ ఫెయిల్ అయ్యారు, 70 మిగులుతాయి. అట్లీస్ట్ 50కి వచ్చారు, మీరు విన్ అయ్యారు 100%. అగైన్ యూ గో బ్యాక్ టు యువర్ క్యాపిటల్. కరెక్ట్. అసలు మీరు క్యాపిటలే పోగొట్టారు అనుకోండి, గేమ్లోనే ఉంటారు కదా. గేమ్లోనే ఇంకా గేమ్లో ఉంటారు కదా మీరు, మళ్ళీ ఎప్పుడు తీసుకురావాలి కానీ క్యాపిటల్? ఇంత మంచి ఆప్షన్ ఉండగా కూడా 90% మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అంటే అదే అండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేస్తాయి అనుకుంటారండి. అదే తప్పు. మనం అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇర్రేషనల్. కరెక్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. మన రేషనల్, మన థాట్ ప్రకారం బిహేవ్ చేయవు. అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయో మనం దాని తగ్గట్టు ఇన్లైన్ అవ్వాలండి. ఇది మంచి అది తెలుసుకోవాలండి ఫస్ట్. అది ట్రేడర్ అయినా తెలుసుకోవాలి, ఒక స్టాక్లో పెట్టేవాళ్ళని తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే స్టాక్ను లవ్ చేస్తారు, దాన్ని బాగా రీసెర్చ్ చేసి మైండ్లోకి ఎక్కించేసుకుని ఇంకా దాన్ని కొంటా ఉంటారు, పడినప్పుడల్లా కొంటా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ను లవ్ చేయడం మానేయాలి. ఏ స్టాక్ కూడా ఈరోజు పర్మనెంట్ కదండి. టెక్నాలజీ ఇంత స్పీడ్గా చేంజ్ అవుతుంది. నెంబర్స్ బాగున్నాయా స్టాక్లో ఉంటాం, నెంబర్స్ బాగాలేదా స్టాక్ నుండి ఎగ్జిట్ అయిపోతాం. అవసరం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటేనండి, పీపుల్ ప్రాఫిట్ని ఎలా తీసుకుంటారు అంటే, ఇప్పుడు మీకు ఒక 20% ప్రాఫిట్ వచ్చింది, లాస్ని కూడా మీరు అలాగే తీసుకోగలగాలి. అలా తీసుకోలేకపోతే స్టాక్ మార్కెట్లో మీరు సర్వే అవ్వలేరు. సో నోబడీ నోస్. ఇప్పుడు మీరు ఒక 5 స్టాకులు కొంటారు, 2 స్టాకులు ఫెయిల్ అవ్వచ్చు. బట్ మీరు ఎక్కడ కట్ డౌన్ చేయాలి ఆ ఫెయిల్యూర్ని? 10%లోనా, 20%లోనా, 50%లోనా? ఓకే. అది కట్ డౌన్ చేయడం తెలియకపోతే ఫెయిల్ అవుతారండి. రైట్. నిఫ్టీ 50లో పెట్టుకుంటే సేఫేనా? నిఫ్టీ 50 అనేది ఏంటంటేనండి, నిఫ్టీ 50 అనేది 50 స్టాక్స్ అవి రొటేట్ అవుతాయండి. పెర్ఫార్మెన్స్ బాగోపోతే 50లోనే తీసేస్తారు. అచ్చా, తీసేస్తారా? తీసేసి ఓకే. మళ్ళీ పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాకులు యాడ్ అవుతాయి. ఓకే. సో మనం నిఫ్టీ 50 చూసుకుంటే అవరేజ్ మీద మనకు ఒక 25 ఇయర్స్ డేటా తీసుకుంటే, రఫ్లీ 30 ఇయర్స్ డేటా తీసుకుంటే 13% వచ్చిందండి. సో ఈవెన్ 13% ఈజ్ గుడ్. ఎందుకంటే మనకు సేవింగ్స్ వాళ్ళు 7%కి అంతే కదా, వచ్చేసింది. 7%. ఒకప్పుడు ఎఫ్డీస్ 14% ఉండేవి కాబట్టి ఎవరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు ఎఫ్డీస్ మెల్లగా మీకు 6.5, 7కి వచ్చేసింది కాబట్టి ఆల్టర్నేట్ ఏంటి? సో ఆల్టర్నేట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. నిఫ్టీ ఇండెక్స్లోకి వెళ్ళొచ్చు. నిఫ్టీ ఇండెక్స్ అనేది సేఫ్ అండి. మనకేమీ తెలియదు, ఎక్కువ టైం లేదు, ఓకే, ఎక్కువ రీసెర్చ్ చేయలేను, అలాంటి వాళ్ళకి నిఫ్టీ 50 బెటర్. ఎందుకంటే మీకు నిఫ్టీ 50 వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు స్పెసిఫిక్ స్టాక్ పెర్ఫామ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు ఇనీషియల్గా మీరు నిఫ్టీ స్టార్టింగ్ నుండి తీసుకుంటే 20 స్టాకులేనండి. ఇప్పుడు వరకు ఉన్న 20 నిఫ్టీ 50లో పెర్ఫార్మెన్స్ చేసుకుంటా 20 ఎంత రఫ్లీ ఒక 20 ఉంటే అంతే. ఎందుకంటే కొత్త స్టాకులు వస్తుంటాయి పెర్ఫామ్ ఇప్పుడు అనిల్ అంబానీ స్టాక్స్ ఉన్నాయి మనకి. అప్పుడు నిఫ్టీ 50లో ఉండేవి, అవి పెర్ఫార్మెన్స్ పూర్వంగానే 50లో ఉండి వెళ్ళిపోతే కొత్త స్టాకులు యాడ్ అవుతాయి. ఇన్ దట్ వే నిఫ్టీ 50 ఈజ్ సేఫ్. ఎందుకంటే మీకు అక్కడ అంతే కదా, ఆ ఫిల్టరింగ్ జరుగుతుంది కాబట్టి. కరెక్ట్. అంటే నాకు ఈ స్టాండర్డ్ రేట్ని వస్తే చాలు అనుకుంటే నిఫ్టీ 50 ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. సో డబ్బులు పోగొట్టుకోవద్దు అనుకుంటే అది బెస్ట్. బెస్ట్.